అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విమర్శ అయితే ఉండేది. అంటే చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు అని చెప్పేసి. సో, ఇప్పుడు అది వ్యాఖ్యల పైన ఒకటి ఎవరినెవరు ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనే దానికి కష్టపడేది కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. హ్మ్. అదేవిధంగా లోకేష్ గారు చెప్పడం ఇక్కడ దీన్ని బట్టి మీరు చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఓపెన్‌గా చెప్పారు. ఏమండి నేను ఇంతకుముందు పాలనా అనుభవం నాకు లేదు. పాలనా అనుభవం లేని నేనేం చేస్తానని ఆయనే వాళ్ళ కార్యకర్తలకు ఇంటర్నల్ మీటింగ్స్‌లో చెప్పడం జరిగింది. హ్మ్. అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోరు. రాష్ట్రం బాగుపడాలనుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అన్నాడు. ఏమి ఇచ్చారు ఒక్క అవకాశం ఇస్తే? రాష్ట్రాన్ని మొత్తాన్ని తగలబెట్టి పారనొక్కాడు. ఏంటమ్మా ఒకప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. యాడిచ్చాడు జాబ్ క్యాలెండర్? ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. యాడ తెచ్చాడు? ఇంకా లిస్టు తీస్తే చాంతాడంత ఉంటుంది. అన్ని ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోగా ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవడొప్పుకుంటాడు? ఎవడొప్పుకోడు. మళ్ళీ ఈ నార్మల్ స్థితిలోకి రావాలంటే అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు వల్ల అవుతుంది. అనుభవజ్ఞం ఉండే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే కాబట్టి ఆయన దాంట్లో అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. ఇక వచ్చే ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కదా! ఈ మేనిఫెస్టోలో ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు అందించాలని చంద్రబాబు గారు కూడా అభిప్రాయపడుతున్నారు. దాన్ని కూడా తీసుకొచ్చే ఒక ప్లాన్ చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగా ఈ మేనిఫెస్టోలో ఈ స్కీమ్ అనేది ఉందా? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ అని గత 6 నెలలకు ముందే 6-7 నెలలకు ముందే రిలీజ్ చేసింది. దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత సిలిండర్లు, ఈ విధంగా మహిళలకి ఈ విధంగా ప్రతి నెల ఇంత మనీ, ఆర్థిక సహాయం ఇవన్నీ అందించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. దానికి తగినట్టుగా రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ హామీని నెరవేరుస్తుంది. అది వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఉంది. అంతే. ఓకే. అంటే ఇదే హామీని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్రాంతి నుంచి అవైలబుల్‌గా అంటే ఈ స్కీమ్‌ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. మరి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే సంక్రాంతి వరకు ఎందుకమ్మా? ఈ రోజు నుంచి నీ చేతుల్లోనే కదా గవర్నమెంట్ ఉంది. నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ముందు నుంచే నీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే చేస్తూ ఉండొచ్చు కదా! ఈ రోజు వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఆహ్, సింహాన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అట్ట వాత పెట్టుకుంటాడు అంతే అండి. ఓకే. అంటే స్కీము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందా? లేదా? ఒకవేళ ప్రవేశపెడితే మరి ఎలక్షన్స్ పైన ఇదేమన్నా ప్రభావం చూపిస్తుందా? తెలుగుదేశం పార్టీ ఇస్తా అనింది. తెలుగుదేశం పార్టీ ఇస్తా అనింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. దాన్ని బట్టి ఏముంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వల్ల ఒక నెల వాళ్ళ అధికారంలోకి రాక ముందు నుంచే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలకే ఏ విధమైన వచ్చిందంటే ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధమైన మార్పులు తీసుకొని వస్తాయన్న ప్రజలకు ఒక మెసేజ్ వెళ్తుంది. దానివల్ల తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినాటి చేయనాటి చాలా ఉన్నాయి. వాటి గురించి అవి చేయమనండి. ఫస్ట్ మెగా డిఎస్సీ అన్నాడు, దాన్ని పెట్టమనండి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాన్ని ఇవ్వమనండి. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నాడు, అవి రిలీజ్ చేయమనండి. ఇవన్నీ చేయమనండి. అవన్నీ కాకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చినది ఆయన చెప్పినట్టు చేయకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు చేస్తానంటే చేస్తే మంచిదే. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చే హామీని చూసి ఆయనే ఒప్పుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ మంచి నిర్ణయం తీసుకునింది, దాన్ని నేనే ఇంప్లిమెంట్ చేస్తాను అంటే దాన్ని బట్టి ఏమని అర్థం? తెలుగుదేశం పార్టీ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి చేతగానోడు, చెప్పింది కూడా చేయలేడని అర్థం. ఓకే. ఇక జేడీ లక్ష్మీనారాయణ గారు మరొక కొత్త పార్టీని ప్రవేశపెట్టారు ఏపీలో. మరి ఈ పార్టీ వల్ల ఏ ప్రభుత్వాన్ని అంటే ఏ పార్టీకి ఎక్కువ నష్టం చేకూర్చే అవకాశం ఉంది? అటు వైసీపీ పార్టీకా లేకుంటే టీడీపీ అండ్ జనసేన ఈ కూటమికా? జేడీ లక్ష్మీనారాయణ ఎక్స్-ఐపీఎస్ అనుకుంటాను. ఆయన ముందు జనసేనలో ఉన్నాడు అనుకుంటా, కొన్ని రోజులు న్యూట్రల్ ముసుగులో ఉన్నాడు అనుకుంటా, ఈరోజు ఇది పెట్టాడు అనుకుంటా. జేడీ లక్ష్మీనారాయణ గారు రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి ఏ రోజైనా మాట్లాడా? ఆయన స్థాయిలో ఆయన నినదించాడా? లేదు. ఈరోజు ఎన్నికల్లో ఏదో పార్టీ కోసం, ఓట్లు గెలిచడాల కోసం, వీటి కోసం పెడుతున్నాడు తప్పితే, ఆయన వ్యక్తిగత స్వార్థాల కోసం తప్పితే, ప్రజలకు మంచి చేయాలి అని అంటే నువ్వు ఒక సిద్ధాంతంతో ఉండేవాడివి. ఒక సిద్ధాంతంతో లేక ఎన్నిసార్లు మారావంటే నీ చరిత్ర ఏంటో తెలుసు. ఇలాంటి ఎక్స్-ఐపీఎస్లు, ఎక్స్-ఐఏఎస్లు వీళ్ళంతా ఏంటంటే కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ విధంగా పార్టీలు పెట్టి ఈ విధంగా మాట్లాడారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు గౌరవం ఉంది. జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే ఐపీఎస్ ఈ విధంగా అని. కానీ ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకుండా వీటి వల్ల పార్టీ పెట్టారంటున్నారు. అంత ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ నడపడం అంటే ఈజీ పనా? ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి సొమ్ముతో పెట్టాడు పార్టీ. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఈ పార్టీ ద్వారా? నువ్వు ఈ 4 ఏళ్ళలో ఏం పోరాడావు? ప్రజలకు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? క్లారిటీ ఉందా? ఉంటే ఈ 4 ఏళ్ళు మూసుకొని ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు పెడుతున్నావు పార్టీ? నీ పార్టీ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందా? దేశం మొత్తం మీద ఉందా? ఉంటే ఎక్కడెక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు? నీ విధానాలు ఏంటి? నీ ఆలోచనలు ఏంటి?
రాష్ట్రానికి నీ వల్ల ఇప్పటి వరకు జరిగింది ఏంటి, ఇక చేస్తా అనడానికి నువ్వు నిన్ను ఎందుకు నమ్మాలి, అది చెప్పమనండి క్లారిటీగా. ఒకప్పుడు జనసేన పార్టీ నుంచి టికెట్ తీసుకుని నువ్వు ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చావు, దానికి చెప్పు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ విధంగా వచ్చి మేము రాజకీయాలు చేస్తాం, ఈ విధంగా పార్టీ పెడతాను. ఒకప్పుడు నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు, అంటే అంత పార్టీలోకి లేదనుకున్న నువ్వు ఈరోజు పార్టీ పెట్టావంటే నీకు ఏ ఆలోచనలు ఉన్నాయి, నీకు అసలు మెయిన్ థీమ్ ఏంటి? ఇప్పుడు నిజంగా సమాజానికి మంచి చేయాలంటే ఒక ఎక్స్ఐపిఎస్కి ఎక్స్ఐఏఎస్కి ఎవరైనా కానీ మంచి చేయొచ్చు, కార్యక్రమాల ద్వారా చేయొచ్చు, స్వచ్ఛంద సంస్థలు పెట్టి చేయొచ్చు, ఒక మార్పు ఎన్జిఓల ద్వారా చేయొచ్చు. కానీ ఈయన ఈ విధంగా చేస్తున్నాడంటే అది ఆయన ఆలోచించుకోవాలి. కుహనా ఈయనొక్కడే కాదు, కుహనా మేధావుల రూపంలో అనేక మంది మేధావులు మేము ఎక్స్ఐపిఎస్ ఎక్స్ఐఏఎస్లు అని కొన్ని పార్టీలకు అమ్ముడిపోయి బయటకు వచ్చి ఏది పడితే మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళపైన కూడా జనాలు అలాంటి వాళ్ళు ఎవరిని నమ్మరు. ఎందుకంటే ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా చేశారు, ఏమయ్యారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ కలిసిపోయారు? జేడి లక్ష్మీనారాయణ గారి పరిస్థితి కూడా అంతే. అంటే నా పార్టీ పెడుతూ ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఇతరుల పార్టీ లాగా మేము తప్పు చేయం, బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం, అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తాం, అవినీతిని అంతమొందిస్తామని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. అంటే పరోక్షంగా ఈయన మిగతా పార్టీలపైన రాజకీయాల్లో విమర్శలు అనేది సహజం అండి. ఆ రాజకీయ విమర్శల వల్ల ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, అవినీతిని అంతం చేస్తా అంటే నువ్వు ఒకప్పుడు నువ్వు సిబిఐ అధికారిగా ఉన్నప్పుడు ఎంతమంది అవినీతి పనులు జైల్లో వేసావు, దానికి సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి పైన విషయాల గురించి అడిగితేనే నువ్వు క్లారిటీ చెప్పలేకపోయావు. అంటే నువ్వు దాన్ని బట్టి ఆలోచించు. ఇంకా చాలా ఉన్నాయండి, ఈయన గురించి చరిత్ర చిట్టా తీస్తే మాట్లాడచ్చు. అవన్నీ వ్యక్తిగత జోలికి వెళ్ళకూడదు మనం. ముందుగా వాలంటీర్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎలా సెలెక్ట్ అయ్యారు, ఇంకా మనం తీస్తే చాలా విషయాలు, అవన్నీ మనం మాట్లాడకూడదు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకొకటి, ఆయన నిజంగా ప్రజలకు మంచి చేయాలంటే చేయొచ్చు. నిజంగా ఈ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఇప్పుడు లోక్సత్తా కూడా ఉంది, లోక్సత్తా అనే పార్టీ ఉందని ఇప్పుడు ఎవరికి తెలియదు, అవునా కదా? ఒకప్పుడు ఆయన 2009 ఎన్నికల్లో అదే జయప్రకాష్ నారాయణ ఎవరి కోసం కృషి చేశాడో, ఏ విధంగా గెలిచాడో, ఆ తర్వాత గెలిచిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు అవుతూ ఉంటే ఎన్ని పోరాటాలు చేశాడో రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూశారు. నా దృష్టిలో జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అదే విధంగా చేస్తారేమో అని అనిపిస్తోంది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వేరే విధాలకు కూడా చేయొచ్చు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, మనం నెగిటివ్ కామెంటింగ్ అనేది చేయకూడదు. నిజంగా ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా మంచిగా ఉంటే ప్రజలు స్వాగతిస్తారు. లేదు మేము వేరే వాళ్ళకి కోసం మెప్పు కోసం అని చెప్తే ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు, ప్రజలే వాళ్ళని తిరస్కరిస్తారు. సో ఇప్పుడు ఆయన పోటీ చేస్తే వచ్చే ఎలక్షన్స్లో మరి ఇది టీడీపీ జనసేన కూటమి పైన ఏమైనా ప్రభావం చూపించే ఛాన్స్ ఉందా? అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే చీలుతుంది కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం అంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు తెలుగుదేశం జనసేన ఓటు వేయాలని. ఇంకెన్ని పార్టీలు వచ్చినాయి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూశారు బర్రె లెక్కది, తెలంగాణలో ఏమైంది, సోషల్ మీడియాలో ఏదో చేస్తున్నారు, లాస్ట్కి ఏమైపోయిందమ్మా బర్రె లెక్క. ఎన్ని ఓట్లు వచ్చాయి, డిపాజిట్ వచ్చిందా 10,000. అంతే. రాజకీయాల్లో కొన్ని పార్టీలకు వేయాలన్న ఫిక్స్ అయినప్పుడు ప్రజలు ఆ పార్టీకే వేస్తారు, మధ్యలో ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా లేదు. అదే జయప్రకాష్ నారాయణ ఎందుకు పోటీ చేయలేకపోయాడు 119 స్థానాల్లో తెలంగాణలో, దానికి సమాధానం చెప్పమనండి. రేపు జేడి లక్ష్మీనారాయణ గారి పరిస్థితి కూడా అంతే. 270 స్థానాల్లో పోటీ చేయడం, క్యాండిడేట్లు నిలపడం, ఇవన్నీ చేయాలంటే చాలా వర్క్ కావాలి. ఇప్పుడు ఎలక్షన్ల ముందు పెట్టేసి ఏదో చేస్తామంటే కుదిరే పని కాదు. మరి ఇప్పుడు ఈ జేడి గారి పార్టీ ఒకవేళ పొత్తు పెట్టుకోవాలి అని అనుకుంటే టీడీపీ జనసేన పార్టీ కూటమితోటి, సో స్వాగతిస్తారా? అది వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత విషయాలు, అది ఆ పార్టీ యొక్క వ్యక్తిగత నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇస్తారు వీళ్ళు ఇవ్వరు అని మనం అది ఆ అధినాయకులు మాట్లాడుకుంటే మంచిది. మనకు సోర్స్ లేదు కాబట్టి మనం క్లారిటీగా చెప్పలేం. అలాగే అంటే ఈయన పార్టీ పెట్టగానే మరొక వార్త వైరల్ అయింది, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈయన చేత పార్టీ పెట్టించారు అన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. మరి దీనిపైన సోర్స్ లేదండి, ఎవరో గాలి మాటలు వచ్చి గాలి మాటలన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటే అది గాలి చేష్టల్లా ఉంటాయి, కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు జేడి గారి పార్టీ వచ్చే ఎలక్షన్స్ ఎటువంటి ప్రభావాన్ని చూపించదు అని మీరు అభిప్రాయపడుతున్నారు? రాష్ట్ర ప్రజలంతా ఒకరు కోట్ వేయాలి అని ఫిక్స్ అయిపోయినప్పుడు వాళ్ళకే వేస్తారు. మధ్యలో ఎంతమంది వచ్చినా ఆ గాలిలో కొట్టుకొని పోతారు. అదేవిధంగా ఈరోజు జేడి లక్ష్మీనారాయణ కాదు, జయప్రకాష్ నారాయణ కాదు, ఇంకా కొన్ని వందల పార్టీలు వచ్చినా కానీ రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు మైండ్లో, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి అహంకారిని, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పెత్తందారుని దించాలి, దానికి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. ప్రజలు ఫిక్స్ అయిన తర్వాత ప్రజలు ఎవరు కొట్టేస్తారు వాళ్ళకే వేస్తారు. ఇంకెంతమంది వచ్చినా కొట్టుకొని పోవడమే. ఇక మొన్న లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అంటే
పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం ఉన్న వ్యక్తే చీఫ్ మినిస్టర్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్‌కి అని చెప్పినట్టు ఈయన చెప్పడం చూస్తున్నాం. అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నాకు ఎక్కువ స్థానం గెలిపించుకోగలిగితే నేను చంద్రబాబు గారిని అడుగుతాను చీఫ్ మినిస్టరు. లేకుంటే ఆయనతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి అనౌన్స్ చేసినట్టు లోకేష్ గారు చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇప్పుడు అప్పుల పరిస్థితుల్లో చాలా ఘోరాది ఘోరంగా ఉంది. రాష్ట్ర పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుక్కలు చింపిన విస్తరాకులాగా అయిపోయింది. ఈరోజు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ సక్రమంగా రావాలంటే అది అనుభవం ఉండే రాజకీయ అనుభవం, అదేవిధంగా పాలనా అనుభవం ఉండే నాయకుడు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అది ఇప్పుడుండే నాయకుల్లో అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అనుండొచ్చు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా ఎవరైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా చేసింది. అవునా కదా? రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా పదవులనే తర్వాత వస్తాయి. అది రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందు బాటలో ఉండాలంటే అది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వంలో అవుతుందని ఆయన అనుకున్నారు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో చూడాల్సింది కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు ఏవి కాదు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం మళ్ళీ మంచి స్థానంలోకి వచ్చి అభివృద్ధి చెంది అందరూ బాగుంటే ఆటోమేటిక్గా ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలు చేయొచ్చు. అందుకని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మనం చూసినట్లయితే ఇక్కడ లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు కదా. లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనుకోవచ్చు కదా, కానీ ఆయన అనుకోవటంలా. ఆయన ఏమని చెప్పాడు, నేను ముఖ్యమంత్రి పదవుల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాను, రాష్ట్రంలో ఉండే వాళ్ళ ప్రయోజనాల కోసం చేశానని చెప్పాడు. అది ఆయన గొప్పతనం. మీరు ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమని చెప్తూ ఉన్నారు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులైన వ్యక్తులే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని. ఇప్పుడు అందరి ఆలోచనలు ఒకటే. రాష్ట్ర ప్రజల మధ్యలో ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని మళ్ళీ మంచి పరిస్థితిలోకి తీసుకొని రాగలుగుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రం ఇంకా అగమ్య గోచర స్థితిలోకి వెళ్ళిపోయి రాష్ట్రం నాశనం అయిపోతుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కనబడే ఏకైక రాష్ట్రం బాగుపడాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. రేపు తెలుగుదేశం జనసేన కూటమి కూడా అఖండ విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కూడా ఎవరన్నా అక్కడి నుంచి డిఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి వీళ్ళు కూడా మద్దతు తెలపొచ్చు. అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు అవుతారు.